హరీష్ రావు గారు ఈ గద్దెల విషయంలో మాట్లాడిండు. ఆ పాయింట్ మీకు మేజర్ గా తీసుకుంటా. బీఆర్ఎస్ గద్దెల జోలికి వస్తే రేవంత్ గద్దె ఊలుస్తాం. గులాబీ జెండాను ప్రజలు గుండెల్లో నాటుకున్నారు. దాన్ని ఊల్చడం ఎవ్వరి తరం కాదు. ఎన్టీఆర్ ఆత్మ శాంతించాలంటే కాంగ్రెస్ గద్దెలే లేపాలి. అసలు తెలుగుదేశం పుట్టిందే హస్తం పార్టీకి వ్యతిరేకంగా. ఆ పార్టీ భూస్థాపితమైన నాడే ఎన్టీఆర్ కు ఘనమైన నివాళి. అట్లాంటి కాంగ్రెస్ లో రేవంత్ ఎందుకు చేరిండు? అంత ప్రేమ ఉంటే టీడీపీలోనే ఉండవలసింది. ముఖ్యమంత్రి పిచ్చి మాటలు మానుకోవాలి. 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టాలి. ఇగో ఈ ఉన్నాయి మొత్తం ఉసిపోయే కాడికి అయితేనే కానీ అవి పీకిచ్చగలిగేది ఏం కనిపిస్తలేదని జనం అంటున్నారు. సో ఇచ్చే అవకాశమే లేదు. రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. యూరియా కొరతతో అల్లాడుతున్నారు. ఇప్పుడు ఈ రైతు భరోసా విషయం గురించి మాట్లాడితే సంక్రాంతి ముందర గట్కాయ వేయండు. పోయి సంక్రాంతి వెళ్ళంగానే సంక్రాంతి వెళ్ళి తెల్లారే మీకు రైతు బంద్ చేస్తా. ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు 5 రోజులు అవుతుంది. 5 రోజులు అయిపోయింది. సంక్రాంతి అయిపోయి ప్రజలు వస్తలేవు. ఇక పత్తితో మాటలు చెప్పండి పొద్దుకులని చెప్తాం మనం. ఆ మాటలకి ఏం తక్కువ లేదు. ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇక రైతు భరోసా గాలికే వదిలిరు, యూరియా బస్తాలు గాలికే వదిలిరు. ఏంది మా పార్టీ తుర్కోల పార్టీ అంతకాడికి ఆగిపోయింది చరిత్ర. మేడారం కేబినెట్ లో వాటి ఊసెత్తలేదంట. ఇది రైతు భరోసా కానీ యూరియా కానీ 6 గ్యారెంటీలు కానీ ఫ్రీ రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా 20 లక్షల మంది విద్యార్థులతో ఆడుకుంటున్నారు. బీఆర్ఎస్ పై సీఎం అనుచిత వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్ అనంట. ఇంకేది సొంత వాళ్ళ కోసమే సైట్ విజన్ విధానం ఇక దేశంలో ఎక్కడా లేదు, రాష్ట్రంలో తప్ప. కోల్ ఇండియా వెస్టర్న్ కోల్ బ్లాక్ లో కూడా లేదు. ఆన్లైన్ ద్వారా అయితే దేశంలో ఎవరైనా టెండర్ వేయచ్చు. వేరే వాళ్ళు రాకూడదనే సైట్ విజన్ నిబంధన ఏర్పాటు చేశారు. మొదట లబ్ధి పొందింది సీఎం బామ్మతి సుజన్ రెడ్డి. సింగరేణి టెండర్ లో వాటాల కోసమే సీఎం మంత్రులు కొట్లాడుకుంటున్నారు. నైట్ విజన్ విధానం శాశ్వతంగా రద్దు చేయాలి. కేవలం 9 టెండర్లు మాత్రమే బట్టి రద్దు చేసిండు. మొత్తం వ్యవహారంపై సిబిఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలి. రేవంత్ సర్కారుకు హరీష్ రావు డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రజల తరఫున. తాను ఏమంటాడు? దీని పేరు నైట్ విజన్ అనే విధానాన్ని రద్దు చేయమంటాడు. ఓన్లీ మీరు ఈ టెండర్లు 9 కోల్ బ్లాక్ విషయం టెండర్లు మాత్రమే రద్దు చేశారు. మరి దాన్ని ఎందుకు రద్దు చేయరు? దానిపైన కుట్రలు ఉన్నాయి. దేశంలో ఎవరైనా టెండర్లు వేసే అవకాశాలు లేకుండా చేస్తా ఉన్నారు అని చెప్పేసి నిన్న మొన్న ఈ బట్యాన మీద వచ్చిన కథనం పైన స్పందిస్తూనే రేవంత్ రెడ్డి మన ఖమ్మంలో మాట్లాడిన మీటింగ్ పైన ఘాటుగా స్పందించు. నీ గద్దెలు ఊల్చేట మరి ఇంకా అది చూసుకో అంటారు. బీఆర్ఎస్ గద్దెలకు జోలికి పోతే నీ గద్దె అంటే ముఖ్యమంత్రి కుజి ఊల్తారి వార్నింగ్ ఇస్తావు. వాస్తవానికి రేవంత్ రెడ్డి నిజంగా ఈ రైతు బంధు విషయంలో, ఈ రుణమాఫీ విషయంలో, ఈ యూరియా బస్తాల విషయంలో, ఈ 6 గ్యారెంటీల విషయంలో, నిరుద్యోగుల పైన ఇంకో దానిపైన ఒక్క రోజు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం చేయడం ఈ ఒక్క పథకం విషయాన్ని ఒక్కటి కనిపించలేదు ఇంతవరకు. అది ఉద్యోగాలు కానీ, రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, ఎవరైనా కానీ ఏ ఒక్క సందర్భంలో ఏ ఒక్క వర్గాన్ని కూడా సంతృప్తి పరిచిన పాపాన జావని రేవంత్ రెడ్డి ఇక నేను ఇంకా 5 ఏళ్ళు ఉంటా, ఇక పచ్చ జెండాలు పట్టుకొస్తా, కర్రలు కడతా, బీఆర్ఎస్ ఊలిపోవాలి, నేను పీకుడు మోగొని తెలంగాణ తెచ్చిన మొనగాని నేనే ఇంకో 20 ఏళ్ళు వస్తా ఇన్నే అని ఇటువంటి ఏతర మాటలు మాట్లాడు తప్ప దేనికి వానికి వస్తలేదు. ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేయాలి కదా. ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేసేటందుకు ఈ 9 కోల్ బ్లాక్ విషయం గురించి డైవర్ట్ చేసి ఈ లంగదందా గురించి ప్రజలు మాడుకోకుండా ఎమ్మటే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఇలా తెర మీద తీసుకొచ్చారు. హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిండు, ఎమ్మటే ఈడ ఫోన్ ట్యాపింగ్ అంశం వచ్చింది. రేపో మాపో కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ లో పిలుస్తున్నామని ఇది సంక్రాంతి పండుగ అసెంబ్లీ సమావేశాల ముందు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు అయిపోగానే ఫోన్ ట్యాపింగ్ కేసు, అసెంబ్లీ సమావేశాలు అయిపోయినా ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ అరెస్టు. ఎట్లా వచ్చినాయి? ఎందుకంటే ప్రజల్లోకి కేసీఆర్ పోవద్దని భయపడ్డారు. ఇప్పుడు ఇది ఎప్పుడు చూడు ఒక ఇష్యూ ప్రజలకు చేరుతుంది కాంగ్రెస్ కి నెగిటివ్ గా అన్నప్పుడు ఎమ్మటే రేవంత్ రెడ్డి అలర్ట్ అయిపోతుంది. స్పాట్ లా బీఆర్ఎస్ సంబంధించిన ఏదో ఒకటి అవినీతి ఆరోపణలో, కుంభకోణాలు, ఇంకోటి ముందలేస్తారు. అప్పుడు ఈ అంశం పై నుంచి కాకుండా దీనిపైకి ప్రజలు డైవర్ట్ అయిపోతారని అంత పిచ్చోళ్ళు ఏం లేరు రేవంత్ అన్న, ప్రజలు గమనిస్తున్నారు అన్ని. సో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇన్ని పేపర్లలో ఉంటుంది, రాదు ఒకసారి చూడండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు. నేడు విచారణకు రావాలంటూ సిట్టు ఆదేశాలు ఇచ్చింది.
గచ్చిబౌలిలోని ఆయన ఇంటికి అధికారులు వెళ్లిరు. కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేసిరు. ఇప్పటికే పలువురిని విచారించిన పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జాప్యంపై ఇటీవలే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకెంతకాలం విచారిస్తారని మొటికాయలేసిన సిగ్గు లేకుండా మరి ఈ మధ్య మరో ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు సుప్రీంలో ఊట వచ్చింది. తాజాగా నోటీసు ఇవ్వడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. సో ఈ 24 గంటలు ఈ ఆరోపణలు, ఈ అవినీతులు ఇది కాదు. వాళ్ళ కానించి రూపాయి పట్టుకొచ్చింది లేదు. 2 ఏళ్ల పొద్దు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడ్డాయి. ఆ బీఆర్ఎస్ కానించి రూపాయి గుంజుకొచ్చింది లేదు. పోనీ వీళ్ళేమైనా ఈ 2 ఏళ్ళలో అభివృద్ధి చేసినట్టు అది కూడా లేదు, ఏది లేదు. ఎగనామం పెట్టి ఈ ఎంక్వైరీల పేరుతోని, ఈ ఇన్వెస్టిగేషన్ పేరుతోని డ్రామాలు ఆడి ఈ మైల పక్కిరి గణేశాలు ఎత్తారు తప్ప ఏం పనికొచ్చే ముచ్చట్లు కనిపించలేవు. ప్రజలందరూ దాన్ని గమనిస్తూ ఉన్నారు. సో ఇంకెంతకాలం విచారణ చేస్తారు? ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు పైన సుప్రీంకోర్టు మాట్లాడిన విషయాలు కూడా రాసుకొస్తారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో దాదాపుగా అందరికీ తెలిసిన విషయం, ఈ 3 ఆస్థాన మీడియా ఎట్లుంటో చూసుకోరు ముచ్చట. ఈయన నిన్న ప్రెస్ మీట్ పెట్టిందిగా, నైట్ విజన్, ఇది చిన్నగా వేసారు, ఇది పెద్దగా వేసారు. హరీష్ రావుకు సిట్టు నోటీసులు. సజ్జనార్ను నిన్న ఎక్కిరిచ్చి నిజదీసిండు. సజ్జనార్ను నిన్న నిజదీసిండు. ఎన్టీవీ విషయంలో స్పందించినంత స్పీడ్గా ఏబిఎన్ విషయంలో ఎందుకు స్పందిస్తలేరు? అదే రకంగా ఈ అంశంలో ఎందుకు ఈ రాష్ట్ర ప్రజలందరికీ నిజానిజాలు తెలియజేసేలాగా ప్రయత్నం చేస్తారని అడిగిండు. సజ్జనారు పనికిరాడా? సో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమైనా వీక్కొచ్చి కట్టలు కడతారా ఈ రాష్ట్ర ప్రజలకి? అని ఉపయోగం అంటే ఉపయోగం లేదు, ఉపయోగం లేదు. కానీ రాతలు మాత్రం రోజు రాపిస్తాను. ఇక అసలు విషయం చిన్నగా అయిపోయింది. ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని ఒక రాధాకృష్ణ గారు నడిపే లంగ పత్రిక ఇది. ఇక దీనికి తోడు మన ఈనాడు ఆయన రాసిండ. ఈ 2 ఆంధ్ర పత్రికలే. ఇక నా దృష్టిలో అయితే ఏం చెప్పినా హరీష్ రావుకు సిట్టు నోటీసులు ఎందుకు? ఇప్పుడు హరీష్ రావు ఈ నైని కోల్ బ్లాక్ దీని గురించి మాట్లాడిన అంశం చిన్న చేయాలి. ఈ టెండర్లు రద్దు అంశం పైన ఆయన లేవనెత్తిన ప్రశ్నలు ప్రజలకు తెలియకుండా చేయాలి. ఈ నైట్ విజన్ అనేది సిస్టమ్ అంటారుగా, దాన్ని ఎందుకు రద్దు చేయాలో ఆ ప్రశ్నకు సమానం మన కాడ లేనప్పుడు ఏం చేయాలి? ఎమ్మటే పోయి ఇంకో నోటీస్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ 3 ఆస్థాన మీడియాల అసలు విషయం పక్కన పడిపోయింది. ఇప్పుడు ఇవన్నీ ఇక కాంగ్రెస్ ముట్టి తుడుచుకునే ముందర పనికొచ్చే కరపత్రాలు అన్నమాట. నాకు గంటగా పనికొస్తాను, అంతే కదా. ఈ కరపత్రాల లెక్కనే చూడాల్సి వస్తుంది మరి మనం. అబ్బా, ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ కు నోటీసులు. ఇవాళ ఉదయం 11 గంటలకు హాజరు కావాలని సిట్టు ఆదేశించింది. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ చేసిరు. విచారణ జరగబోతుంది. ఐ న్యూస్ మాజీ ఎండి శ్రవణ్ రావుతో కలిసి హరీష్ ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్టు ఆధారాలు ఉన్నాయట. శ్రవణ్ రావును మరోసారి విచారించే అవకాశం ఉంది. ఆధారం ఉంది కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ముంటే ఈ రాష్ట్ర ప్రజలందరి ముందర ఆధారం బయట పెట్టి అరెస్ట్ చేయరు. ఉందా? ఫైనల్ చేసి కదా ఆధారం పాల్పడినట్టు ఆధారాలు. మన ఆధారం ఉన్నది 2 ఏళ్ల పొద్దు అవుతుంది. మరి పిల్లమోళ్ళ ఫోన్ కానీ ఏడుపులు ఎడుతారు మీరు, దొంగ ఏడుపులు. మరి ఇంతగానో ఏడుపులు వేసేటోళ్ళు ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయడానికి మీకు ధైర్యం సరిపోతుందని మా ప్రశ్న, మాకు వస్తున్న డౌట్. లేదు, మీరు ఒకవేళ అరెస్టు చేస్తామంటే ఈ సమయం వరకు చేస్తామని చెప్పి ఈ లంగ ప్రచారం ఎప్పుడైతే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయో, మీ పరిపాలన చేతగాని సన్నాసుల పరిపాలన ప్రజల లోపల ఒక చర్చ జరుగుతుందో, ఆ ప్రతి సందర్భంలో ఇట్లాంటి వార్తలు రాస్తున్న విషయాన్ని ప్రజలు చూస్తున్నారు. మరి ఈయన మాట్లాడిన టెండర్ల సంగతి, ఈయన లేవనెత్తిన ప్రశ్నల సంగతి ఉందంటే నయా ఆ ప్రశ్నే లేదు, ఉన్నదే. ఇప్పుడు సిట్టు నోటీసులు ఇస్తుంది, సంతోషం, ఇయ్యమను, తప్పేమి లేదు, ఇవ్వచ్చు కూడా. కానీ ఈ నోటీసుల కంటే ముందు అసలు నోటీస్ సంగతి ఏంది? అసలు నోటీస్ సంగతి కదా మనకు కావాల్సింది. ఈయన మాట్లాడిన విషయం ఏది? ఆ టెండర్లు ఎందుకు రద్దు చేసిండు? ఏబిఎన్ఓనికి ఎందుకు భయపడుతుండు? ఎన్టీఓని అయిన కేసు ఎందుకు ఏబిఎన్ అయితే లేదు? ఈ నైట్ విజన్ అనే సిస్టమ్ ఎందుకు తీసుకొస్తారు? పాత విధానంలో ఎందుకు నడిపిస్తలేరు? దేశం మొత్తంలో ఉన్న వాళ్ళు ఎందుకు టెండర్లు వేసుకోవద్దు? ఇవన్నీ ఆయన లేవనెత్తిన ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు అసలు చర్చే వద్దు మనకు. ఈ లంగ కొడుకులు ఈ పేపర్లు నడిపే ఈ కాంగ్రెస్ ఎంగిల్ వెతుకుతున్న కుక్కల పేపర్లలో ప్రజల వార్తలు రావు, ప్రభుత్వానికి అనుకూలమైన వార్తలు వస్తాయి. లేదంటే పచ్చిగా చెప్పంటే రేవంత్ రెడ్డికి అనుకూలంగా, ఇంకా ప్రభుత్వం అంటే ఇప్పుడు బట్టి వ్యతిరేకంగానే వచ్చాయి, వెంకరెడ్డికి వ్యతిరేకంగానే వచ్చాయి.
కానీ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక వార్త రాదు, నెలనాడు పైసలు దండిగా పోతున్నాయి కదా. మరి ఇది ప్రజలు మరి దృష్టిలో పెట్టుకోవాలన్న అవసరం కనిపిస్తా ఉంది. ఎవరు రాసిన నవాజ్ తెలంగాణ కూడా అదే సేమ్ టు సేమ్ ముచ్చట రాశారు. ఇంకో జర్నలిస్టులు అంట, ఐఏఎస్లు అంట, మంత్రులు అంట, ప్రభుత్వ అధినేతలంట, మీడియా అధినేతలంట ఇట్లా పిప్పి చేస్తుంట, పిండేస్తున్నట్టున్నా ఇట్లా బొమ్మ బాగా వేసారు కదా. ప్రభుత్వ అధినేత అంటే నేత అని రాసింది, ఇది రేవంత్ రెడ్డి ముఖం, ఒక్క పేరు నేత అంటే సింగిల్ కదా. సో ఈయన ముఖ్యమంత్రి గారు, మీడియా అధినేతలు అంటే ఓనర్లు. ఇటు పోతే ఇంతమంది పిండి పిప్పి చేసి ఇక ఏం చేయదురా ఆయన మేము చేసే లంగా పనులని బయట వేస్తుంటే బాధపడుతుంది. మరి లంగా పనులు బంద్ చేసుకుంటే అయిపోతుంది కదా ఒత్తిడి చేసేదానికంటే. ఇప్పుడు ఈయన అడిగిన ప్రశ్నలు ఏమున్నాయి అనేది వీళ్ళు రాశారు. నైట్ విజన్ సీఎం ఫిట్టింగ్ అంట, అంటుకున్న బొగ్గు కానీ ముఖ్యమంత్రి చేతికి మసి, దీంతో తొలి లబ్ధిదారులు రేవంత్ బామ్మరిదే అట. ఇంత పెద్ద విషయం రేవంత్ రెడ్డి బామ్మరిది అసలు ఎక్కడన్నా వచ్చిందా ఈ 3 పేపర్లల్లా? అసలు ఆ పేరే ఎంటర్ కాదు. మళ్ళీ నేను నా కుటుంబంలో ఓడేళ్ళంగా పని అందరం పత్తిస్తున్నామే అని చెప్తాడు. అన్నదమ్ములకు ప్రోటోకాలే, అన్నగారికి ప్రోటోకాలే, బామ్మరుదులకి ఏమో దండాలు. ఇవన్నీ మాట్లాడితే ఇప్పుడు కేసులు. ఇక నైనీతో పాటు సింగరేణి టెండర్లని రద్దు చేయాలి, చీకటి ఒప్పందం లేకుంటే కిషన్ రెడ్డి స్పందించాలంటున్నాడు, సిబిఐ దర్యాప్తు జరిపించాలంటున్నాడు. హరీష్ రావు డిమాండ్ చేస్తుంది. కమిషన్లకే సింగరేణిలో నైట్ విజన్ సర్టిఫికెట్ సిస్టమ్ తెచ్చిర్రు, అనుమాయుల కోసమే విధానం తెచ్చిన కాంగ్రెస్. సీఎం బావమర్ది సుజన్ రెడ్డి కంపెనీకే తొలి టెండర్ పోయింది, సిబిఐ దర్యాప్తులకు ఆదేశిస్తే ఆధారాలు సమర్పిస్తాం, అవసరమైతే న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తాం, పర్సెంటేజీల కోసమే సింగరేణిలో డీజిల్ విధానం. రేవంత్ సమీప బంధువు కనుసన్నల్లోనే అక్రమాలు జరుగుతున్నాయి, ఇన్ఛార్జ్ సీఎం డీలను పెట్టి అడగోలు వ్యవహారాలు చేస్తున్నారు, కాంగ్రెస్ క్యాబినెట్ కాదు దండుపాల్యం ముఠా, వాటాల కొట్లాట్లో ఐఏఎస్ జర్నలిస్టులు బలవుతున్నారు, మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయింది. సో ఇది వాటాల కీచులాట, నీకెంతో నాకంత, నీకంటే నాకు తక్కువ వస్తే నేను ఊకోను అనే పంచాయతీ కాడ మొదలైందంటారు. ఇలా ఇంకో మీకు కొత్త విషయం కూడా చెప్తా. ఇలా మీకు చిన్న విషయం చెప్పాలి. ఈ టెండర్లలో ఇప్పుడు మనం ఫస్ట్ మొదలైన పంచాయతీ కోమరెడ్డి వెంకరెడ్డి దగ్గర పంచాయతీ మొదలైంది, అందరు తెలిసిన జోలి. సో ఇది కోమరెడ్డి వెంకరెడ్డి గారికి సంబంధించిన వాళ్ళ తమ్మయ్య కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన ఒక లంచాల మాఫియా. ఏం పేరు దీని పేరు? ఏం పేరే? లంచాల మాఫియా గురించి ఇప్పుడు ఆ ఫైల్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఇది ఏముంది ఒకసారి. తెలంగాణ మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి కుటుంబానికి చెందిన సుషి ఇన్ఫ్రా కంపెనీకి సిబిఐ షాక్ ఇచ్చింది. ఇది తప్పు. ఈ సుషి ఇన్ఫ్రా అనేది కోమరెడ్డి వెంకరెడ్డి కుటుంబాన్ని కాదు, కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబాన్ని. ఎందుకంటే ఆయన మనోడికి పేరు లేదు కదా, పేరుకే ముఖ్యమంత్రి అని పేర్లలో ఉంది కానీ చేతలు లేదు. కాబట్టి తమ్ముని పేరు చెప్తే ఎవడు దేకడు గుర్తుపడని అన్న పేరు రాసుకురు. సో సుచి ఇన్ఫ్రా అనే కంపెనీ మన కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి నడిపిస్తూ ఉంటుంది, వాళ్ళ కుటుంబం నడిపిస్తూ ఉంటుంది. అయితే కంపెనీకి సిబిఐ షాక్ ఇచ్చింది. కాంట్రాక్టర్ పనుల కోసం ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇస్తూ, అంటే ఓటనాడు మా సారు వంతలు స్టారు 20,000, 15,000, 10,000, 5,000 వస్తాడు. సో ఎందుకంటే ఇట్లా ఈ కంపెనీ పేరు మీద ఎన్ని కోట్లు సంపాదిస్తారో జనాలకు ఎరక కాదు. సో ఇప్పుడు ఆయన లంచం ఇస్తూ మరి అడ్డంగా దొరికిపోయినట. సుచి ఇన్ఫ్రా కంపెనీ అడ్డంగా దొరికింది. ఈ సుచి ఇన్ఫ్రా లంచాల భాగవతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాంతో సుచి ఇన్ఫ్రా నేరపూరిత కుట్రకు పాల్పడుతుంటూ ఢిల్లీ సిబిఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇంకా A15గా ఇప్పుడు ఆయన పేరున్నది. ఇది దాదాపుగా ఎంత సెక్షన్ ఇంజనీర్ సంతోష్ కుమార్ అకౌంట్ లో దాదాపు 1 కోటి రూపాయల వరకు సుచి ఇన్ఫ్రా లంచాలు జమ చేసినట్టు తేలింది. దీన్ని సిబిఐ ఆధారాలతో సహా బయటపెట్టింది. కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ విడుదల చేసింది. ఇప్పుడు ఈ 1 కోటి రూపాయలు లంచాలు ఇస్తూ దొరికినట్టే 1 కోటి రూపాయల వెనుకంగా ఎన్ని కోట్ల దందా జరిగిందనేది మీరు ఒకసారి ఊహించుకోరు. ఇక మా రాజన్న మంచి ఏతులకు ప్రజలు అంతా చూసినారు. దాని వెనుకంగా ఈ సుచి ఇన్ఫ్రా కంపెనీ అనే ఈ లంగ కంపెనీలు సంపాదించే దొంగ సంపాదనే మరి దానికి ఆజ్యం పోస్తారు అనమాట. సో ఇప్పుడు ఇది A15 సుసి ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ A15గా నమోదు చేసి ఇది అడ్రస్, ఇది దానికి సంబంధించిన కేసు వివరాలు ఎఫ్ఐఆర్. ఇది సిబిఐ కంప్లైంట్, మన నార్మల్ పోలీస్ స్టేషన్ కాదా. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఢిల్లీ ఎప్పుడైంది? డేటు 16/4/2024 ఇచ్చిరేంది.
ఇది ఇప్పుడు బయటకు వచ్చిందా? మ్యాటర్ ఏంటంటే నిన్న నుంచి తిరుగుతుంది. మేజర్ గా ప్రజల లోపల ఒక చర్చ జరుగుతున్నది. ఎందుకు అసలు కోమరెడ్డి వెంకరెడ్డి రాసలీలలు బయటకు వచ్చినా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ ఈ ఏదైతే శుచి ఇన్ఫ్రా ఇప్పుడు ఇంతసేపు మనం చూసినామో, ఈ కంపెనీకి ఒక టెండర్ కావాలి అని రేవంత్ రెడ్డి గారి దగ్గర ఒక ప్రతిపాదన మన కోమరెడ్డి వెంకరెడ్డి గారు పెట్టిరు. అది ఆయన గారి కాకుండా ఇంకొవరికో, నేను మంచిగా చెప్తున్నాను, ఆయన గారి కాకుండా ఇంకొవరికో ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఎట్లా ఊక్కుంటలేడు కదా, ఇప్పుడు ఊకోనప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి బటగాల్సి మీద చేయాలి. ఈ శుచి ఇన్ఫ్రా అనే కంపెనీకి టెండర్ ఇవ్వకుండా ఆయన గారి పైన రాసలీల వీడియోలు బయట వేసి ఏమంటారు ఆ లీలల ఆరోపణలు బయట పెట్టి డైవర్ట్ చేసారు. తర్వాత వెంకరెడ్డి కోపం వచ్చింది, నాకు రాని టెండర్లు ఇంకోనుకో ఎట్లా పోవాలని చెప్పేసి మా బచ్చన్న గారి పైన మళ్ళా ఏబిఎం రాధాకృష్ణ సీకట్లో పోయి సీకట్ వ్యవహారాలు చేసి వెంకరెడ్డి మళ్ళా ఇది చేసింది. ఈ విషయం మొత్తం వెలుగులోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఇదొక కేసు బయటకు తిరుగుతాను ఇప్పుడు. సో ఇదంతా మొదలైనచ్చి అంటే ఈ వ్యవహారం ఇప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్, ఈ సిట్ ఎంక్వైరీ, ఈ ఏబిఎం రాధాకృష్ణ, కోమరెడ్డి వెంకరెడ్డి లీలలు, బట్టిగ్రహం ఎన్ని మొదలు మాత్రం ఈ కంపెనీ కానీ ఉందని జనం అంటారు. ఇది శుచి ఇన్ఫ్రా అనేది అక్కడ మొదలైంది. ఈ టెండర్లు ఇవ్వకపోవడంతో అన్నదమ్ములు బగ్గు అన్నారు, తర్వాత బచ్చన్న బగ్గు అని, ఇప్పుడు రేవంత్ అన్న బగ్గు అంటే, ఇప్పుడు రేపో మాపో హరీష్ రావు కూడా బగ్గు అంటాను. ఫైనల్లో ప్రజలకు ఉపయోగపడే పని ఏం లేదు. ఎవరోడు ఎంతెంత సంపాదన ఈ లంగదంద కోసం పంచాయతీ మొదలుపెట్టారు. దోసుకుంటూ దాచుకుంటూ దంచుకుంటూ తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుతాం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుతాం ఈ సోకు లేదు. అలా తేడతెల్లం అయిపోతుంది. సో ఇది నిన్నవాడి నుంచి ఒకటే తిరుగుతుంది సోషల్ మీడియాలో. యాక్చువల్ పాయింట్ ఈ పంచాయతీ లొల్లి పంచాయతీ మొత్తం పుట్టిందే ఒక టెండర్ కాడ పుట్టింది. ఇది కోమరెడ్డి రాజగోపాల్కి సంబంధించిన శుచి ఇన్ఫ్రాలో ఒక టెండర్ కోసం పుట్టిన పంచాయతీ రాష్ట్రం మొత్తం అంటుకున్నది. ఓపెన్ సీక్రెట్ అది.